హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ అండి. మనం ఎలాంటి స్నాక్ చేసినా పిల్లలు వదిలిపెట్టకుండా తినాలి అంటే కనుక ఒక్కసారి ఇలా మ్యాగీ ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనకి మ్యాగీ అనగానే పిల్లలు లొట్టలేసుకొని తింటారు కదా, అలాంటి మ్యాగీతో ఒక్కసారి ఇలా మ్యాగీ ప్యాకెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టీ స్పూను కారం, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇవదంతా చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర అంతా పిండికి పట్టే విధంగా ముందు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. ఇదంతా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఏ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకుంటామో అలా పిండి ముద్దనైతే కలిపేసుకోవాలండి. చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇక నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దనైతే ఇలా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అలాగే క్యారెట్ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గాక దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడినంత సాల్టు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం. ఇక్కడ వచ్చేసి నేను 4 మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నానండి, 5 రూపీస్వి. అందులో వచ్చిన ఆ మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. తాలింపులోనే మ్యాగీ మసాలా, కారం, ఉప్పు వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఆయిల్లోనే 1 నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మగ్గించేసుకున్నాక కలుపుకొని ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి వాటర్ అనేటివి ఎక్కువ వేసుకోకూడదు. మనం చేసుకునే మ్యాగీ అనేది జ్యూసీ లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మ్యాగీని అయితే వేసేసుకోవాలి. ఇలా మ్యాగీని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము. మనకు మ్యాగీ ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు కదా, ఒక 2 నిమిషాల్లో చక్కగా మ్యాగీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మ్యాగీని అయితే కొంచెం చల్లారబెట్టేసుకుందామండి. మనకి జ్యూసీలాగా అస్సలు ఉండకూడదు, ఇలా గట్టిగానే ఉండాలి మ్యాగీ అనేది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని 2 ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం కలుపుకున్న పిండిని 2 భాగాలుగా అయితే చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసుకొని చక్కగా పల్చగా చపాతీలాగా అయితే లాటించుకోవాలి. మరీ మందంగా కాదు, అలా అని మరీ పల్చగా కాదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా ఉండే విధంగానే లాటించుకోండి. మనం పెద్ద సైజు పిండి ముద్దను పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా అయితే చపాతీ వచ్చేస్తుంది. చూసారు కదా, ఎంత వీలైతే అంత వచ్చే విధంగా చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల 4 పక్కలైతే కట్ చేసేసుకోండి చాక్తోని. మనకి చపాతీ అనే చక్క స్క్వేర్ షేప్లో రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పిండిని మళ్ళీ పిండి ముద్దలో కలిపేసుకొని మళ్ళీ చపాతీలాగా అయితే చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకొని మళ్ళీ 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి చక్కగా ఇలా షీట్ లాగా రావాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి అన్నీ. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఒక షీట్ని తీసుకొని 4 పక్కల కొద్దిగా వాటర్ తడైతే చేసుకోండి. ఇలా వాటర్ తడి చేసుకున్నాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీని 1 స్పూన్ వరకు వేసుకోండి. కొంచెం స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. మ్యాగీ పెట్టేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మళ్ళీ అదే పక్క నుంచి కూడా మళ్ళీ ఇటు పక్కకు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ పైనుంచి అలాగే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చక్కగా మనకి ప్యాకెట్స్ లాగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి కనిపించుకోకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన బయటికి రాకోకుండా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్యాకెట్స్ లాగా
ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. 4 పక్కల మటుకు తడనేది చేసుకుంటే మనకు చక్కగా స్టిక్ అయిపోతుంది. మనం కలిపెట్టుకున్న పిండితోని చపాతీలు చేసేసుకొని ఇలాగే స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది ఏమాత్రం కూడా బయటికి రాకోకుండా ఇలా ప్యాకెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ ప్యాకెట్స్ని ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. పైన లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా, మనం లోపల స్టఫింగ్ పెట్టుకున్నాం కదా మ్యాగీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కారం వేసుకున్నాము మ్యాగీలో, మంచి స్పైసీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే మనకు పైన లేయర్ కూడా చప్పదనం లేకోకుండా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్నాక్ ఐటమ్ అయితే ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చినాయి చూసారు కదా. ఇంకో పక్క రివర్స్ చేసేసుకొని ఇంకో పక్క కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్నవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేసింది చూసారు కదా. ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. రెగ్యులర్గా తినే మ్యాగీ కంటే కూడా ఒక్కసారి ఈ విధంగా మ్యాగీ ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్నాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పిల్లలకు కావాలంటే టమాటా సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి. లొట్టలు వేసుకొని మరీ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మ్యాగీ ప్యాకెట్స్ మీకు నచ్చినాయా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన లేయర్ మటుకు కరకరలాడుతూ లోపల మనం పెట్టుకున్న మ్యాగీ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్.